హాయ్ నేను సతీష్. మొత్తానికి ఈ వారం మణికంఠ అనుకున్నది జరిగిపోయింది, సోనియా అనుకున్నది జరిగిపోయింది, ఆడియన్స్ కూడా బలంగా కోరుకున్నది అయితే జరిగిపోయింది. మొత్తానికి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్నట్టుగా అందరి మనోవాంఛ సిద్ధించింది. ఎందుకంటే ప్రధానంగా ఏ సీజన్లో అయినా సరే ఒకరు ఇద్దరు కంటెస్టెంట్ల ఎలిమినేషన్ విషయంలోనే ఆడియన్స్ అంత స్ట్రాంగ్ అంత బలంగా కోరుకుంటారు ఈ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవాలి అని లెక్క, అంత నెగిటివిటీ వచ్చేటప్పుడే. సో ఆ రకంగా కూడా ఇప్పుడు ఈ వారం ఈ సీజన్లోకి సంబంధించి సోనియా ఎలిమినేషన్ విషయంలో ఎక్కువ మంది ఆడియన్స్ కోరుకున్నట్టుగానే ఆవిడైతే ఎలిమినేట్ అయిపోయింది. మరి ఇంత నెగిటివ్ వచ్చేసరికి ఇంకా ఉండకపోవడమే బెటర్, హౌస్లో వచ్చేయడమే బెటర్. ఇంకా ముందు ముందు కూడా అట్లాగే అది పెరిగే అవకాశం ఉంటుంది తప్ప ఒక ఫ్లోలో ఒక ఆలోచనతో థాట్ ప్రాసెస్లో ఇది మాది రైట్ వే అనుకుని వెళ్ళిపోతుంటప్పుడు ఆడే ఆట గేమ్ విషయంలో రాంగ్ వెళ్ళిపోతున్నప్పుడు ఆట అంతా వచ్చేయడం అవుట్ అయిపోవడమే బెటర్ అనిపించింది. అట్లాగే ఏవి చూస్తేనే అర్థమైపోద్ది వాళ్ళ ముగ్గురు తప్ప ఇంకా మిగతా వాళ్ళతో ఎప్పుడు ఎక్కడ నామినేషన్లో ఒకటి రెండు మాటలు పాయింట్స్ తప్ప మిగతా ఎక్కడ కూడా జర్నీలో మిగతా వాళ్ళందరితో మింగిల్ అయింది కూడా ఏం కనిపించట్లా. మిగతా అంతమంది హౌస్ మేట్స్ ఉన్నా సరే ఆ ఇద్దరు ముగ్గురుతోనే, అయితే అభయ్ ఉన్నంతసేపు అభయ్ వీళ్ళు, లేదంటే అభయ్ తర్వాత నిఖిల్ సోనియా పృథ్వీ వీళ్ళు ఉండడమే. మిగతా హౌస్ మేట్స్ అంతమంది ఉన్నా సరే నామినేషన్లో పాయింట్లతో తప్ప ఇంకెక్కడ కాల. సో మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్లోనే ఉండిపోయింది ఆమె. మిగతా వాళ్ళది మింగిల్ అయింది, ఇంటరాక్ట్ అయ్యింది లేదు. పైగా హౌస్ మేట్స్ ఐసోలేట్ చేసేశారు అన్నట్టుగా చెప్పడం అయితే రాంగ్. ఎందుకంటే ఆమె థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండింది, స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ జట్టుగా ఉండాలని ఆమె అనుకోవడమే పెద్ద మైనస్ అయింది. ఓకే, ఆమెకు అలాంటి స్ట్రాటజీస్ ఉంటే ఉండొచ్చు, కానీ అది మనసులో పెట్టుకొని ఆటలో ముందుకెళ్ళిపోవాలి తప్ప అది బయట పెట్టడం, వివిధ సందర్భాల్లో పెట్టడం వల్ల ఆడియన్స్ అన్నీ చూస్తారు. ఇదేంటి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళతో జట్టు కట్టి అలాగ టాస్క్లో ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపోదామని, ఇదే అక్కడ థాట్ ప్రాసెస్. ఇట్లా కాదు కదా, నీ ఇండివిజువాలిటీని నమ్ముకోవాలి కదా, ఫిజికల్ స్ట్రెంత్ అయినా మైండ్ పవర్ అయినా ఏ గేమ్ అయినా సరే అట్లా కాదు కదా అనేది మెయిన్ ఆమె థాట్ ప్రాసెస్ వల్ల ఆ స్ట్రాంగ్ ప్లేయర్స్తో కలిసి వెళ్ళాలని లెక్క. నిఖిల్తో కూడా మొహమ్మద్ చెప్పడం కూడా, పృథ్వీతో చెప్పడం కూడా, నిఖిల్ గురించి 1 వీక్ టైం ఇద్దాం, డెవలప్మెంట్ అయితే ఉందాం, లేకపోతే లైట్ తీసుకుందాం, ఇలాంటి వాళ్ళు అబ్బో ఇలా అయితే ఎలా ఫిజికల్గా స్ట్రాంగ్గా అన్ని రకాలుగా ఉండే వాళ్ళతో ఆడతానని లెక్క. మెయిన్ ఆవిడ ఆట తీరు ధోరణి అంతా ఎట్లా సాగిందంటే నేను చెప్పాలా మీరు వినాలా అనే ఆ థాట్ ప్రాసెస్తో ఉంది. అందరితో ఫ్రీగా మూవ్ అయ్యే ప్రయత్నం కనిపించలా. సో అందువల్ల వాళ్ళు కూడా ఎందుకులేని దూరం పెట్టారు. ఒక ఎగ్జాంపుల్, విష్ణుప్రియ అప్పుడు స్టార్ట్ చేసింది జస్ట్ జోక్గానే మొదలుపెట్టిన రిపోర్టర్గా, ఏంటి మీ ఫ్రెండ్షిప్ ఏంటని జస్ట్ ఒక రిపోర్టర్లకు అడిగేటప్పుడు కూడా ఇవిడు సీరియస్గా రియాక్ట్ అయ్యేసరికి ఇంకా అందరూ అమ్మో ఎందుకులే ఇవిడ అంత సీరియస్గా రియాక్ట్ అవుతుంది లేక, అందరూ కూడా దూరంగా ఉండడమే బెటర్, ఇవిడితే ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ లేక దూరం పెట్టేశారు వాళ్ళు కూడా. వాళ్ళు అటు నుంచి కూడా కలుపుకునే ప్రయత్నం కూడా జరగల. ఎందుకంటే ఇప్పుడు అంత సీరియస్గా రియాక్ట్ అయింది ఎందుకు అని లెక్క. అయితే 8వ వారం కూడా రావచ్చు అని సోషల్ మీడియా బజ్ నడుస్తుంది, కానీ నా అంచనా ప్రకారం రాకపోవచ్చు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలా, లేకపోతే నిఖిల్ ఆట వల్ల తన ఆట పోయిందని, ఆయన గేమ్లో భాగంగా తను పావు అయిపోయిందని ఇవన్నీ తెలుసుకున్నకొచ్చి మళ్ళీ ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా ఏంటి అనేది కూడా. సో అలాంటి నేపథ్యంలో నా అంచనా ప్రకారం మళ్ళీ ఆమె ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. పైగా ఈ బిగ్ బాస్ టీంకి కూడా ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ రీఎంట్రీలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్. ఎందుకంటే ఇప్పటికే వైల్డ్ కార్డ్లో ఒక 6 నుంచి 8 వరకు రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇంకా వాళ్ళతోనే హౌస్ అంతా నిండిపోద్ది, ఆట అంతా ఎక్కడికో పోయే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇంతవరకు 4 ఎలిమినేషన్లో మళ్ళీ ఈమెను కానీ లేకపోతే ఇంకొకరిని రీఎంట్రీకి అయితే అంత అవకాశం కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎనీవే ఇక ఈ వారం కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంట, సూపర్ ట్విస్ట్ అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. దాని గురించి ఎటు నామినేషన్ నెక్స్ట్ ఇది అయిపోయిన మరొక వీడియో అప్లోడ్ చేస్తా. ఎవరు చేస్తారు, ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఫస్ట్ అప్డేట్స్ అన్ని ఇలాంటి అప్డేట్స్ అన్ని నామినేషన్స్ ఇంట్రెస్ట్గా ఎవ్రీథింగ్ ఫస్ట్ మన ఛానల్లో వస్తా, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తా. కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి 2 ఛానల్స్, జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్. అట్లాగే లైక్స్ కూడా చేయండి, చేస్తే ఎక్కువ మందికి రీచ్ కూడా ఉంటుంది. ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా సీజన్స్ మొత్తం 6 అయితే ఫిక్స్ అయ్యారు. మరి సీజన్ 7 నుంచి 3 ఉన్నారు కనుక ఇంకా అది ఏ సీజన్ నుంచి ఎంతమంది అదే క్లారిటీ అన్ని కేటగిరీలు ఉండాలి కనుక పెళ్ళైనలు, పెళ్లిగానలు, అమ్మాయిలు, అబ్బాయిలైనట్టుగా ఈ ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఇలాంటి వల్ల ఇంకా డిస్కషన్ ఇంకా ఒక 4-5 అయితే ఫిక్స్ అయ్యారు. ఇంకా ఫైనల్ ఎంతమంది వస్తారో చూడాలి. సో మొత్తానికి ఆ మణికంఠ కూడా శేఖర భాష ఉన్నప్పటి నుంచి అన్న జైలుకి వెళ్తానా, జైలు చుట్టూ తిరిగాడు, నెగిటివ్ వైబ్ వస్తుంది అన్నట్టుగా లాస్ట్కి ఆయన అయితే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈమె కూడా నేను మార్నింగ్ నుంచి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి కదా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నట్టుగానే ఆవిడ కూడా మొత్తానికి బయటికి అయితే వచ్చేసింది. అయితే అంతకుముందు అక్కడ మాట్లాడుతుంది కదా డైనింగ్ టేబుల్ దగ్గర, అదేంటో చూద్దామని. కానీ ఆ ఇంటెన్షన్ అయితే అంత రాంగ్ కాదు. అలా అయితే వాడి విషయంలో ఎందుకు నేను అంత ఫీల్ అవుతాను, అట్లా అనుకుంటావురా అని ఫీల్ అవుతా, అంతసేపు ఎందుకు ఫీల్ అవుతా అంటుంది. మరి ఎవరి గురించి అనేది తలాతోక లేకుండా కట్ చేసి ఎడిటింగ్ చూపించారు. పోనీ ఎవరి గురించి ఏంటి అనేది అక్కడ మనకు చూపించారు, మనకు అర్థమయ్యేది ఓహో పృథ్వీ గురించా, లేకపోతే నబీల్ గురించా, లేకపోతే మణికంఠ గురించి, ఎవరి గురించి అనేది అక్కడ ఎడిటింగ్ బిట్ అయితే ముందేంటి వెనకేంటి తెలియకుండా ఎవరి గురించి అని ఒక బహుశా నిన్న పృథ్వీ గురించి కావచ్చేమో, యష్మి గురించి అది, లేదా నబీలా, మణికంఠ అనేది అయితే అర్థం లేకుండా ఆ బిట్ అయితే
క్లిప్ అయితే వేశారు. అలాగే నా ఇంటెన్షన్ అది కాదంటే నమ్మడానికి కూడా ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. ప్రియ విషయంలో మాట్లాడితే అగ్రి. ఆమె అనుకున్నది కనుకే నాగార్జున గారేమో మిస్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. అంటే వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకోబట్టే నాగార్జున అన్నారు. వాళ్ళు అనుకున్నది సర్ చూసారు కనుక సర్ అన్నారు. బట్ మేము విన్నింగ్ ఆడాలనుకున్నది, కలెక్టివ్ డెసిషన్ అనుకున్నది ఇవన్నీ చెబుతా ఉంది. బట్ అది సర్వైవ్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనేటప్పుడు వాళ్ళ డెసిషన్ ఏంటి మరి ఫస్ట్ క్లాన్ అంతా డిస్కషన్ చేసుకొని చీఫ్‌గా అక్కడ నిఖిల్ డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ తర్వాత కూడా చెప్పేటప్పుడు కలెక్టివ్ డెసిషన్ అయినా సరే ఫస్ట్ మరి కలెక్టివ్ డెసిషన్ గానే చెప్పారు కదా మీ క్లాన్ అంతా. వాళ్ళతో సీత వాళ్ళతో కలిపి మనము హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేటప్పుడు మరి అప్పుడు అందరూ మాట్లాడుకుని కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నారు. సో అలాంటప్పుడు మాట మార్చడం వల్ల క్లాన్‌కే కాదు చీఫ్‌గా మెయిన్ నిఖిల్‌కి అందరికీ అది నెగెటివే వస్తది. అదేంటి వాళ్ళు ఫీల్ అయ్యింది కూడా కరెక్టే. మాతో ఇలా చెప్పి అలా మాట మార్చేశారు, అబద్ధం ఆడేశారు, మోసం చేశారు అని లెక్క. సో అదైతే రాంగ్. ఎలా సమర్థించుకుందాం అనుకున్నా అది కలెక్టివ్ డెసిషన్ గానే తీసుకున్నారు. సో అలాంటప్పుడు అది నాట్ గుడ్. ఆడియన్స్ అయితే అది చూస్తారు కనుక. మేము విన్నింగ్ ఆడాలనుకుంటే అందరూ అందుకే అనుకున్నారు. ఎవరితో వైల్డ్ కార్డ్ ఆపడానికి మళ్ళీ ఎవరు గెలిచినా పర్వాలేదని. సో దాని ప్రకారం అది సమర్థించే ప్రయత్నం చేస్తుంది కానీ అది రాంగ్. అయితే అభయ్‌లాగా వెళ్ళిపోదాం అనుకున్నా ఏదో ఒకటి చేసేసి ఏదైనా చేసేసి పోవాలనుకుంటున్నా నాకు వెళ్ళిపోవాలని ఉందంటే అభయ్ ఇప్పుడు ఏం చేస్తాడు ఆ రోజు అయ్యో ఏదో కన్‌ఫ్యూజ్‌లో అనేసి ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది, అనుకున్నది ఒకటి అయింది, ఒకటి అయింది అనగా ఆయన ఎప్పుడు ఫీల్ అవుతున్నాడు. ఇలా హౌస్‌మేట్స్ గురించిగా అదే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా వచ్చిన తర్వాత బిగ్ బాస్ గురించి ఇలా చెప్పినా ఏమి వాళ్ళకొచ్చే ఫరక్ గాని ఉపయోగం ఉండదు. వీళ్ళకి ఉండదు. సరే అక్కడ ఉన్న ప్రెషర్ వల్ల, అప్పుడు సిట్యుయేషన్స్ వల్ల, దానివల్ల, దీనివల్ల మాకింకా రావాల్సినంత మైలేజ్ రాలేదు, గ్రాఫ్ రాలేదు, లేకపోతే ఇది గాని ఏదో ఒకటి బిగ్ బాస్ ఇప్పుడు ఆయన నానా తిట్లు తిట్టేసాడు వచ్చేసాడు. తర్వాత ఇప్పుడొచ్చి ఆయన బాధపడుతున్నాడు. అరే! అలా అయిపోద్దనుకోలేదే, అలా అయితదనుకోలేదే, నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఒకవేళ బిగ్ బాస్ అని ఫస్టే చెప్పొచ్చు కదా! నాకు హెచ్చరిస్తే నేను అప్పుడే మానేసేవాడిని కదా! అట్లా కాకుండా లాస్ట్ వరకు చూసారు. నేను ఇదేదో బాగుంది బిగ్ బాస్ కూడా ఎంటర్‌టైన్ అవుతున్నాడు కదా అనుకున్నా తప్ప ఆయన తిడితే నాకేమొస్తది? నేనెందుకు తిడతా? నాకంత సెన్స్ లేదా? నాకు మంచి హ్యూమర్ ఉంది. నాకు అన్నీ తెలుసు కదా! అని ఇప్పుడు ఆయనే ఫీల్ అవుతుండు. సో, బిగ్ బాస్‌ని తిట్టేసి వెళ్ళిపోయి తర్వాత వచ్చేది సాధించేదేం ఉండదు గదా! మరి ఎందుకు ఆ మాట అనిందో గాని. అలాగే నాగార్జున అక్కడ అడిగేటప్పుడు ఏం చెప్పుకోవాల్సింది గదా! ఎందుకు ఏంటి నీ బాధ చెప్పమంటే కొంచెం చెప్పాల్సింది. తన వెర్షన్ ఏంటి వినిపించాల్సింది. మరి నిఖిల్, యష్మి, పృథ్వీ కొంచెం అర్థం చేసుకునుంటే యష్మి చెప్పింది హౌస్ మొత్తం తన ఇంటెన్షను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నారనే తన ఇంటెన్షన్ సార్. తననేమో తన ఈ క్లాన్‌కి వచ్చాక అర్థమైందంట వాళ్ళిద్దరు సిస్టర్‌లా చూస్తారు. సిస్టర్‌లా అడ్వైజ్ చేస్తది. వాళ్ళు తీసుకోవాలా వద్దా అనేది రైటా రాంగా వాళ్ళు తీసుకోవాలి. సిస్టర్‌లా తప్పు అనిపిస్తే తప్పు, రైట్ అనిపిస్తే రైట్ అని చెబుతుంది. ఓకే. అది మిస్టేక్ కాదు. సిస్టర్‌లాగే అడ్వైజ్ చేసింది. కానీ ఇది గ్రూప్ గేమ్ కిందనే పోర్ట్రే అయింది 100%. ఎందుకంటే ఈమెకు నేను ఇందాక చెప్పినట్టు థాట్ ప్రాసెస్ ఆవిడది ఎట్లా సాగింది? బలమైనోళ్ళిద్దరుంటే వాళ్ళతో మనం ముందుకెళ్దాం. క్లియర్‌గా చెప్పింది పృథ్వీతో. వాడు 1 వీక్‌లో డెవలప్‌మెంట్ అయితే ఓకే. లేకపోతే మనం లైట్ తీసుకుందాం అని చెప్పడం గాని, అలాగే నాదంతా ఈక్వల్ కాకపోయినా 80%, 50%, 40% ఎంతైనా మ్యాచ్ అవ్వాలి. స్ట్రాంగ్ పీపులే ఉండాలి. గివ్ అప్ ఇచ్చేవాళ్ళు ఇట్లాంటోళ్ళు నాకు ఉండకూడదు. అవసరం లేదు. మిడిల్ డ్రాప్ అయ్యేవాళ్ళు, ఇంకోటేమి గివ్ అప్ ఇచ్చేవాళ్ళు గాని, లూజర్స్ అయితే నాకు నచ్చదు అని క్లియర్‌గా చెప్పడం వల్ల అవన్నీ కూడా ఆవిడ థాట్ ప్రాసెస్ ఓకే. ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ మనసులో పెట్టుకొని ఆటలో ముందుకు పోవాలి. అవి బయటకి చెప్పడం వల్ల ఆడియన్స్‌కి ఏంటంటే, ఓహో! ఇలా ఆడతారా గేము, కలిసి ఆడదామనా, గ్రూప్ గేమ్ ఆడదామనా, ఇలాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఒకరినొకరు ఆడతారా అనేది క్లియర్‌గా అర్థమైంది. అందువల్ల ఆ నెగెటివ్ వచ్చేసి ఈరోజు బయటకొచ్చేసే పరిస్థితి అయితే వచ్చింది. అయితే లాస్ట్‌లో మణికంఠ డేంజర్ జోన్‌లో కనుక పక్కన పెట్టి ఆదిత్య, సోనియా అయితే సేఫ్ కాలేదు. ఆయనకి ఎక్కువ జీరోలు వచ్చాయి కనుక ఆదిత్య ఓట్ల పరంగా అయ్యారని ఇక్కడ చెప్పారు డేంజర్ జోన్‌లో ఉన్నారని. అక్కడ అడుగుతారు కదా! మళ్ళీ ఆడియన్స్ లీస్ట్ ఓటింగ్‌తో సోనియా డేంజర్ జోన్‌లో పెట్టారని హోస్ట్ చెప్పారు. అలాగే మీ 9 మంది హౌస్‌మేట్స్ ఎవరు పక్షాన నిలబడితే వాళ్ళ హౌస్‌లో ఉంటారు. రెండో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారంటే అక్కడ మణికంఠ కోసమేమో విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి, సీత, ఆదిత్య, నబీల్ ఆరుగురు చెబితే సోనియా కోసమేమో నయనిక, పృథ్వీ, నిఖిల్ అయితే ఉన్నారు. మరి నయనిక కొద్దిగా అటు ఇటు డిఫరెంట్‌గా ఊగిసలాడుతా ఉంది. ఇక్కడ ఎవరైనా సరే ఖచ్చితంగా 100% ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా సరే ఆడియన్స్ ఏది చెప్తే అదే ఫైనల్ అని అనుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఉండడానికి ఇష్టపడకపోవచ్చు. ఆడియన్సే రిజెక్ట్ చేసాక, ఆడియన్సే లిస్ట్‌లో పెట్టారని మీరు తేల్చాక, ఆడియన్స్ ఓట్ల ప్రకారం నేను ఎలిమినేటు అని చెప్పాక, ఇంకా నేను ఇక్కడ ఉండడం అర్థవంతం కాదండి. ఆడియన్స్ జడ్జిమెంట్‌కి రెస్పెక్ట్ ఎవరైనా ఇస్తారు, ఇవ్వాల్సిందే. మరి పృథ్వీ, నిఖిల్ కూడా ఫ్రెండ్‌షిప్‌కి ప్రయారిటీ ఇచ్చుకుంటూ అట్లా చెప్పినా గానీ, నయన్‌కి అటా ఇటా ఊగిసలాడుతూ డబుల్ గేమ్ ఆడుతున్నట్టు ఉంది తప్ప, మాక్సిమం ఎవ్వరైనా సరే ఆడియన్స్ ప్రయారిటీ. ఆడియన్స్ ఓట్లు ఫైనల్. ఆడియన్స్ జడ్జిమెంట్ ఫైనల్ అనే డిసైడ్ అయిపోతారు. ఈ అమ్మాయి కూడా నాకు అంచనా ప్రకారం ఒకవేళ ఆళ్ళు చెప్పినా సరే ఖచ్చితంగా సోనియా కూడా ఉండడానికి ఇష్టపడదు. ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి ఇష్టపడదు. ఆడియన్స్ వద్దు నాకు ఇంకెందుకు సార్ వాళ్ళ జడ్జిమెంట్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలని అలా అంటుందండి. అందుకే
అప్పుడు అవినాష్ విషయంలో ఇట్లాగే కదా, అవినాష్ హరి అని ఉంటే ఆయనకి స్పెషల్ పవర్‌తో ఆయన కూడా సేవ్ అయ్యాడని చెప్పినా సరే, ఆ వారం అంతా ఆయన ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకున్నాడు. గిలగిలగిల్ల ఆడిపోయాడు. ఆడియన్స్ వద్దు అని చెప్పిన తర్వాత, ఆడియన్స్ ఓట్లతో నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, ఈ స్పెషల్ కార్డ్ పవర్ ద్వారా నేను ఉండడం నాకసలు ఏమాత్రం ఇష్టం లేదని అసలు కంప్లీట్‌గా లో అయిపోయాడు, డల్ అయిపోయాడు. ఆడియన్స్ ఓట్ల ద్వారా ఉంచితేనే ఉంటానని. అలాగే స్వాపింగ్‌లు అప్పుడు కాజల్ ఒక సీజన్‌లో ఆడియన్స్ వద్దన్నాక మనం వద్దు అని లెక్క. సో, ఇక్కడ మొత్తానికి అలా చేసినా సరే, ఫైనల్లీ ఆడియన్స్, హౌస్ మేట్స్ అన్నింటి పరంగా చూసుకుంటే సోనియాని ఎలిమినేట్ అన్నారు. ఇది రైట్ డెసిషనే. కరెక్టే. అందులో డౌట్‌లే. అయితే ఇక్కడ మణికంఠ డేంజర్ కనుక జైల్‌లో అన్నారు. ఇంకొక విచిత్రం ఏందంటే ఆయన కూడా ఎలిమినేట్ అనుకున్నాడు. ఎనీవే దానికంటే ఇది బెటరు. అయితే ఇక్కడ ప్లానింగ్ ఏంటంటే మణికంఠను ఇలా ఉంచి ఒకవేళ సోనియాకి హౌస్ మేట్స్ ఓట్ల ద్వారా ఎక్కువ మంది ఈమెకు సపోర్ట్ చేసుంటే వచ్చుంటే ఈమెను ఇట్లా ఉంచి ఆయన మణికంఠ కూడా మరి ఆడియన్స్ ఓట్లు వేశారు కదా! ఆయన కూడా సేవ్ చేయాలి కదా! అంటారు గనక ఆయన ఎలిమినేట్ అయిపోయినప్పుడు సీన్ క్రియేట్ చేసి ఆయన సీక్రెట్ రూమ్‌కి పంపాలని ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నారు వీళ్ళు. మంచిదే ఆట ఆ రకంగా. కానీ ఆడియన్స్, హౌస్ మేట్స్ 2 రకాలు కూడా పబ్లిక్‌గా అందరూ మనం చూస్తున్నాం కానీ ఇట్లా అయ్యేటప్పుడు మరి ఖచ్చితంగా ఆ అమ్మాయిని పంపించడం ఎవరైనా ఆ డెసిషన్ తీసుకున్నారు. ఒకవేళ హౌస్ మేట్స్ గనక ఈమెకే ఎక్కువ మంది సపోర్ట్ చేసి ఉంటే ఆమెని ఒక ఛాన్స్ ఇచ్చారు హౌస్ మేట్స్. అలా ఉంచి అతన్ని కూడా మరి ఆడియన్స్ సేవ్ చేశారు గనుక అతను సీక్రెట్ రూమ్‌కని ఇట్లా ప్లాన్ చేశారు. అప్పుడు అవినాష్ అండ్ హరియానా ఆ విషయంలో చేసినట్టుగా. కానీ 2 రకాలుగా రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకా ఆవిడ కూడా యాక్సెప్ట్ చేయదు. ఇంకా అదే బెటర్ అని చెప్పేసి ఆవిడని పంపిస్తారు. మరి సోనియా స్టేజ్ మీదకి వచ్చేప్పుడు ఏమంటది, నేను కూడా వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయానులెండి అని చెప్పేసి ఐసోలేటెడ్ కానీ చేయగలననుకున్నా. బట్ నేను ఐసోలేటెడ్ అయిపోయి బట్ వాళ్ళు కూడా అదే ప్రూవ్ చేశారని లెక్క ముఖం మీద మాట్లాడితే ఎక్కువ మంది ఇష్టపడరు. నేను మార్చుకోదలుచుకోలేదంటుంది. అట్లాగే ఉన్నట్టు చెబుతా. నా లైఫ్ నుంచి నేర్చుకున్నా. చెప్పే పద్ధతి మార్చుకోవాలని చాలా సార్లు అనుకున్నా, ట్రై చేసినా. అలా మార్చుకోవడం వల్ల ఇంతవరకు వచ్చా. లేకపోతే ఇంతవరకు వచ్చేదాన్ని కాదేమో అన్నట్టు చెప్పింది. అయితే ఇక్కడ క్లియర్‌గా చెప్పొచ్చేదేంటంటే ఆమె హౌస్‌లో ఉండేటప్పుడు చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి కదా! నేర్చుకోవాలి కదా! నేర్చుకోవాలి కదా నబీల్, తెలుసుకోవాలి కదా! నీకు తెలియకపోతే నన్ను అడగాలి కదా! అని చెప్పింది. మరి మనం అవతల వాళ్ళు నేర్చుకోవాలని కోరుకునేటప్పుడు మనం కూడా నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ఇప్పుడు ఈవిడ కూడా ఏమంటుంది, నేను నేను మార్చుకోదలుచుకోలేదు. అలాగే వాళ్ళ ప్రాస్పెక్టివ్‌లు కూడా వాళ్ళు నేర్చుకోదలుచుకోలేదు, మార్చుకోదలుచుకోలేదు. బట్ ఈవిడ వాళ్ళందరికీ మార్చుకోవాలి, నేర్చుకోవాలి అని చెప్పి ఈవిడ మాత్రం నేను మార్చుకోదలుచుకోలేదు. ఉన్నది ఉన్నట్టే చెబితే ఎట్లా చెబితే అనింది. అందువల్ల మళ్ళీ ఇంకేమంటది, చెప్పే పద్ధతి మార్చుకోవాలని చాలా సార్లు అనుకున్నా, ట్రై చేసినా. అది కరెక్ట్. ఆవిడ విషయంలో మెయిన్ సమస్య ఎక్కడొచ్చిందంటే అదే. ఒక యారగెన్స్, ఒక యాటిట్యూడ్‌తో చెప్పే పద్ధతి వల్లనే మెయిన్ అయితే నెగెటివిటీ అయితే వచ్చేసింది. చెప్పే విధానంలో పాయింట్ పర్ఫెక్ట్ ఉన్నా సరే ప్లీజ్ గో, మీకు పాయింట్లలో మీ పెర్ఫార్మన్స్ లేదు, ఇంక మీకు ఇక్కడ ఉండి ఏం చేసేదని లేక అది చెప్పే విధానం ఆవిడకి కూడా అర్థమైంది ఆవిడ మిస్టేక్ ఏంటని. చెప్పే పద్ధతి మార్చుకోవాలని చాలా సార్లు అంటే చెప్పే విధానం వల్లే సగం అయితే లాస్ అయితే అయింది ఆవిడకి. అలాగే ఇంకోటేంటి, నేను గేమ్ క్లారిటీ గురించి మాట్లాడడం ఇన్‌ఫ్లుయెన్స్ నేను చేయలేదంటే అది అందరూ హౌస్‌మేట్స్ చూసారు. ఆడియన్స్ అందరూ చూసారు. ఆ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే కనపడింది. అందులో డౌట్ లేదు. బట్ వాళ్ళు వినరు అంటారు గానీ వాళ్ళు ఖచ్చితంగా ట్యూన్ అయిపోతున్నారు. ఆఖరికి నిన్న వీడియో వేసి అడిగినప్పుడు కూడా, హోస్ట్ అడిగేటప్పుడు కూడా కళ్ళ ముందు కనబడిన వీడియో గురించి కాకుండా సోనియా చెప్పిందంటే హోస్ట్ కూడా అన్నారు, మీరు కళ్ళ ముందు చూసింది నమ్ముతారా? లేకపోతే మీకు చెవులతో విన్నది నమ్ముతారా? అంటే అప్పుడు మళ్ళీ వెర్షన్ ఇద్దరు మార్చారు తప్ప అంతలా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయారు ఆళ్ళు. సో, ఫైనల్‌గా ఏందంటే ఆవిడ ఓవరాల్ జర్నీ చూసి నేను చెప్పాలా, మీరు వినాలా అనే థాట్ ప్రాసెస్‌తోనే ఉంది. అందరితో కలిసిపోయి, మింగిల్ అయిపోయి, ఫ్రీగా మూవ్ అయ్యే ప్రయత్నం కూడా చేయలే. అందుకే వాళ్ళు కూడా దూరం పెట్టేసారు. ఎందుకొచ్చిన ఇదిలే మనకెందుకులే అని లెక్క. సో, మొత్తానికి ఈవిడ జర్నీ అయితే ఇట్లా క్లోజ్ అయిపోయింది. ఇక సీత వాళ్ళు, విష్ణు వాళ్ళందరూ క్లోజ్ అండి అనేసి అక్కడ చెప్పింది కదా! సీత, విష్ణు వాళ్ళందరూ క్లోజు. ఓపెన్ అవ్వడానికి ట్రై చేసింది కానీ మిగిలిన గర్ల్స్ అందరూ టీమ్ అయిపోయి నేను ఐసోలేటెడ్ అని నిరూపించారు. అంటే వాళ్ళు నిరూపించేదేంటి? ఎవరికి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని మింగిల్ అవుతూ, కలుపుకుంటూ పోతూ ఆడియన్స్‌కైతే అమాయకులు కాదు కదా! వాళ్ళు నిరూపిస్తే ఆడియన్స్ అవును కరెక్టా, వాళ్ళు నిరూపించింది రైట్ అంటారు. కాదు కదా! వాళ్ళు చూస్తారు కదా! ఈమె ఏవి, అందుకే నేను స్టార్టింగ్‌లో చెప్పింది, ఏవి ఒకటి చూస్తేనే అర్థమైపోద్ది. ఆ ఇద్దరు ముగ్గురితోనే ఒక జోనర్‌లో ఉండిపోయింది తప్ప అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అయిపోయి, ఎందుకంటే ఈమెకు ఒక ఫీలింగ్ ప్రేరణ చెప్పినట్టుగా, వాళ్ళు చెప్పినట్టుగా, ఇక్కడ చెప్పినట్టుగా నేను చెబుతా మీరు నేర్చుకోవాలి, నేను పెద్దామెని, నేను చెబితే మీరు వినాలి, నేర్చుకోవాలి అన్నట్టు తప్పు ఉండిపోయింది తప్ప నేను అందరితో ఈక్వలే, చిల్ ఆడతా, పాడతా, సరదాగా సాగిపోదాం అనే ఈజీ మూవ్ కనబడలే. అందువల్లే. అయితే అంటది నిఖిల్, పృథ్వీ వాళ్ళ ఇంపార్టెన్స్ నాకిచ్చారు. నేను వాళ్ళకి కదంటే అక్కడే సమస్య కూడా వచ్చింది. ఆ నిఖిల్ ఏంటి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు? తన గేమ్ పోకుండా ఉండరని ఆయన గేమ్ ఆడాడు. ఆ గేమ్‌లో ఈవిడ పావయింది అంతే. అయితే ప్రేరణ చెప్పింది చూడండి. ఆ చెంపదెబ్బ టాస్క్ దగ్గర టాక్సిక్స్ అని ఇచ్చేసి అన్నెసెసరీ టైమ్‌లో పర్సనల్ అటాక్స్ అనిపిస్తుంది. ఫస్ట్ క్లియర్‌గా చెప్పిందామె. నేను చెప్పిందే చాలా కరెక్టు అనే ఫీలింగ్‌తో ఉంటుందండి. నాకే అన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు. నాకు వాళ్ళ అడ్వైస్ కావాలి. నా అడ్వైస్ వాళ్ళకి కావాలి. నా గైడెన్స్ వాళ్ళకి కావాలి. నా అవసరం వాళ్ళకుండాలి.
వాళ్ళ అవసరం కానీ వాళ్ళ గైడెన్స్ కానీ వాళ్ళ అడ్వైజ్ నాకు అసలు అవసరం లేదన్నట్టు ఉంటుందని లెక్క అది 100% కరెక్ట్ అని చెప్పింది. అలాంటి ఆట తీరుతోనే ఈరోజు అయితే ఈవిడ వేగంగా జర్నీకి ముగిసిపోయారు. ఫస్ట్ వీక్ అద్భుతంగా ఆడి టాప్ 5 పక్కా అనే క్లారిటీ ఉండే కంటెస్టెంట్ అనుకోను. కానీ ఇంత వేగంగా అవుట్ అయిపోద్ది అనేది ఖచ్చితంగా ఇలాంటి యాటిట్యూడ్ వల్లే. నాకు తెలుసు, నాకంటే మీకు తక్కువ తెలుసు. చాలా సందర్భాల్లో చాలామంది కంటెస్టెంట్స్ ఆదిత్య విషయంలో కావచ్చు, మీకంటే నేనే మెచ్యూర్డ్ ఆఫ్ కోర్స్ అని చెప్పడం కానీ, నబిల్ విషయంలో కానీ, నయనిక విషయంలో, అందరి విషయంలో కూడా అట్లాగే. ఎస్ నాకు తెలుసు, నీకంటే నాకు ఎక్కువ తెలుసు, నాకంటే నీకు తక్కువ తెలుసు, ఐ నో బెటర్ అన్న మైండ్ సెట్ ప్రేరణ పర్ఫెక్ట్‌గా చెప్పింది. అట్లాగే ఇప్పుడు అభయ్ కూడా బయటకు వచ్చాక అదే చెప్తున్నాడు. అంతా నాకే తెలుసు, అన్నీ నాకే తెలుసు అన్నట్టు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందని ఇదే చెబుతున్నాడు. ఎందుకంటే విష్ణుప్రియకు జోక్ చేసినా తీసుకోక సీరియస్‌గా రియాక్ట్ అవ్వడం, పైగా అలా అలా దూరం అయిపోవడం, మింగిల్ అవ్వకపోవడం, వీటన్నింటి వల్ల ఆవిడ ఏదైతే పదే పదే చెప్పేదో లీడర్‌షిప్ క్వాలిటీస్ అని అవి ఇందులో తక్కువైపోవడం వల్ల, ఈమెలో తక్కువైపోవడం వల్ల ఆ కలుపుగోలుతనం లేకపోవడం వల్ల ఈరోజు అవుట్ అయిపోయే పరిస్థితి. అలాగే ఇక్కడ మళ్ళీ ఏమంటది, ప్రేరణ యష్మి వాళ్ళిద్దరూ ఇన్‌ఫ్లుయెన్స్ అంటే అక్కడ నాగార్జున అదే అన్నాడు. నువ్వే అంటున్నావు కదా, వాళ్ళు ఏం చూసారో అదే నమ్ముతారు, అదే చెబుతున్నారు. నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ అని వాళ్ళే అనేటట్టుగా వాళ్ళు మరి చూసింది అదే చెబుతారు కదా! సో, అంతే మరి ఈవిడ వాళ్ళు నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నామంటే చాలా ఫీల్ అయ్యింది. మరి ఈమె కూడా అదే స్టేట్‌మెంట్ వాళ్ళకిచ్చింది కదా! వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఈచ్ అదర్ ఒకరికొకరు ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతారని. సో, నాగార్జున అదే చెప్పాడు. నువ్వు చూసింది ఏదైతే నమ్ముతా, ఏదైతే చెబుతున్నావో వాళ్ళు చూసింది అదే నమ్ముతారు. ఆడియన్స్ కూడా అదే చూసారు, అదే నమ్మారు. అందుకే ఈవిడైతే అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఈ లాస్ట్‌లో ఈ ముఖం మీద చెప్పే కంటెస్టెంట్ ఈమె ఏదైనా ఉంటే ముఖం మీద సూటిగా సుత్తి లేకుండా ఫట్‌మని చెప్పే టైప్ కంటెస్టెంట్ గనుక ఈ అమ్మాయికి దుమ్మెవరు, దమ్మెవరు అసలు ఇక్కడ ఉండడానికి శుద్ధ వేస్ట్ దండగా ఈ చెత్తని తీసి పడేయండి. ఇలాంటివి ఇచ్చుంటే బాగుండేది. ఎవరు ఏ కంటెస్టెంట్ ఏంటనేది కంపేర్ చేసేది. కానీ ఫుడ్‌తో ఇచ్చేటప్పుడు ఏంటి, ఫుడ్ అంటే అందరికీ అన్ని తినగలిగేవే తప్ప ఆ కాకరకాయ కాస్త చేదైనా సరే చాలా మందికి దాన్ని ఇష్టంగా తింటారు. సో, ఈ ఫుడ్ ఐటెమ్స్‌తో కాకుండా లైటర్ వేలో అయిపోయింది ఇది. ఇంకా ఇంక చెత్త, వేస్ట్, పరమ వేస్ట్ టాస్క్‌లు ఆడించారు కదా! నెత్తి మీద చెత్త పోసి. అలాంటివి ఏవైనా దమ్ము, దుమ్ము అలాంటి గట్టివి పెట్టుంటే, లేపోతే గుంట నక్కెవరు, కన్నింగ్ ఫాక్స్ అట్లాంటివి సేమ్ అదే, లేపోతే టైగరు ఇట్లాంటివి ఏమైనా ఇంకేదైనా పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. ఈ ఫుడ్ ఐటెమ్స్‌తో కంపారిజన్ కాకుండా. ఎనీవే అది కూడా బానే చెప్పిందామె. పులిహోర ప్రతి సీజన్‌లో అబ్బాయిలు కలపడం చూసాం కానీ, ఈ సీజన్‌లో మాత్రం అమ్మాయి విష్ణుప్రియ కలుపుతుంది. పర్ఫెక్ట్‌గా ఇచ్చింది. వెరైటీగా ఆమె కలపడం, ఆవిడకి ఇవ్వడం బావుంది. అలాగే సీత కాకరకాయ టక్కున మాట్లాడేస్తుంది కానీ వినిపించదు. ఆవిడ ఫ్రెండ్స్, దోస్తులు వైబ్ ఉండేవాళ్ళైతే వింటుంది, లేకపోతే వినదు సీత, అది పర్ఫెక్ట్. ప్రేరణ ఆవకాయ నచ్చకపోతే ప్రిక్ చేస్తూనే ఉంటదని. ప్రేరణ కూడా మొహం మీదే చెప్పేస్తా ఉంటది. అలాగే నబిల్ పైకి టఫ్‌గా ఉంటాడు కానీ స్మార్ట్. ఆయన అంతే, ఆయన జోనర్‌లో ఆయన ఎంత మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో అంతవరకు అలాగా కామెంట్ కంపోజిట్ టైప్ వెళ్ళిపోతాడు. ఎక్కడ అవసరమైతే అక్కడే మాట్లాడతాడు. పృథ్వీ అందరూ లైక్ చేస్తారు, పాయసం పర్ఫెక్ట్. నిఖిల్ అన్నం లేకపోతే ఏమి ఉండదు, నువ్వు లేకపోతే మ్యాటర్ లేదు అక్కడ అంటే ఆయన చుట్టూ గేమ్ తిరుగుతుంది ఒక రకంగా. నెగెటివ్, పాజిటివ్ అని ఆయన కీ పర్సన్. నిజంగా భోజనంలో అన్నం ఎలాగో అలా. యష్మి చేపల వేపుడు భయపడి ఎలా మూవ్ అయితే ఏమొస్తుందని ఆ భయమే ఉంది. అలాగే ఆట ఆడుతది. అలాగే ఎమోషనల్, ట్రస్ట్ వర్త్. ఈవిడ చూసారా మొన్న సోనియా కూడా అనింది కదా, స్పై లెక్క వచ్చారు వాళ్ళు నమ్మడానికి లేదన్నట్టుగా. బట్ ఈరోజు ఒక 1 వీక్ వాళ్ళ క్లాన్‌లో ఉండేసరికి అమ్మో యష్మిన్ ట్రస్ట్ వర్తీ అని ఒపీనియన్ చేంజ్ అయింది. క్లాన్స్ మారడం వల్ల, వీటన్నింటి వల్ల. అలాగే యష్మికి కూడా ఈవిడ క్లాన్‌కి వచ్చి ఈవిడ మీద కూడా ఒపీనియన్ అయితే చేంజ్ అయింది. అలాగే నామినేషన్‌లు వచ్చినాయి, ఎక్కడ కూడా తగ్గదంటే అది పర్ఫెక్ట్. యష్మి గురించి కూడా పర్ఫెక్ట్‌గా చెప్పింది. నయనికి ఆపడం ఈజీ బ్రేకబుల్. నిజంగా మెంటల్ స్ట్రెంత్ కావాలి. ఆ స్టాండ్స్ తీసుకోవడం విషయంలో కూడా అటు ఇటు ఊగిసలాట ఆడుతూ ఉంటది, అటు ఇటు పడతా ఉంటది. అలాగే అంతకుముందు చెంపదెబ్బ కూడా అన్ని సిల్లిగా అయిపోయినాయి. నయనికేమో లౌడ్ స్పీకర్ విష్ణుకి ఇచ్చింది. అలాగే సీత ప్లేస్ విక్టిమ్ కార్డ్ అని చూసి మణికంఠకి, అది కరెక్టే. అట్లాగే ఆదిత్యేమో నెగిటివ్ ఎవరు లేరు అంటే మళ్ళీ మణికంఠకి ఇచ్చాడు. ఆయనే మణికంఠ 100 సార్లు చెప్పాడు నెగిటివ్ అని. నో డౌట్ ఇవ్వచ్చు. నబిల్ సేఫ్ ప్లేయరు 100%, నిఖిల్ నో డౌట్ అందులో 100% కరెక్టే. అలాగే పృథ్వీ మ్యానిపులేట్ మణికంఠకి అన్నాడు కానీ అంత మ్యానిపులేట్ చేసేంత కాదు, ఆయన ఈజీగా అయిపోతాడు అన్నట్టు ఉంటుంది. అది కొద్దిగా మిస్ మ్యాచ్ అనిపించింది. అలాగే యష్మి అటెన్షన్ సేకర్, పృథ్వీ అది నిజమే, రోజు పర్టికులర్గా అమ్మాయిల గురించి అన్నట్టుగా అటెన్షన్ సేకర్గా ఉన్నాడు. అలాగే నిఖిల్ ఎయిమ్లెస్ అంటాడు, ఇదే సేఫ్ ప్లేయర్ అంటే. ఎయిమ్లెస్ అమ్మ వద్దండి, ఇంకేదిద్దాం అనుకుని ఫేక్ కంటే ఇదే బెటర్ అనుకుని లాస్ట్కి మణికంఠకి ఇచ్చినాడు. అయితే విష్ణుప్రియ అక్కడ చెప్పింది ఆయనకి ఏముంది కదా, చీఫ్ అవ్వాలనేది ఏముంది, 5 వారాల ఫస్ట్ 5 వారాలు ఉండాలని ఒక ఎయిమ్ ఉంది, తర్వాత 10 వారాలు ఉండాలని ఒక ఎయిమ్ ఉంది. అలాగే ఫస్ట్ చీఫ్ అవ్వాలి, ఆ లగ్జరీ రూమ్లో అడుగు పెట్టాలని కూడా ఎయిమ్స్ ఉన్నాయి. ఎవరికి, మణికంఠకి. నిఖిల్ మాత్రం ఇది సేఫ్ రీజన్లో భాగంగా ఇచ్చేసాడు ఇంకా అంతే. అందుకే మణికంఠ కూడా బయాస్డ్ ఎవరికంటే నిఖిల్కి ఇచ్చాడు. సోనియా అండ్ పృథ్వీకి హౌస్ అంతా 8 మంది అతని ప్లాన్లోకి రాకపోవడానికి కూడా రీజన్ అదే. మళ్ళీ లేటెస్ట్గా కూడా ప్రూవ్ అయ్యింది కనుక ఆవిడ ఆకాశానికి ఎత్తేసి పొగిడేస్తూ మణికంఠను ఉంటే ఉండి లేకపోతే పోయినట్టుగా వీటన్నింటి నేపథ్యంలో మనం చూసిన దాని ప్రకారం పర్ఫెక్ట్గా ఇచ్చాడు. అలాగే విష్ణు ఇమ్మెచ్యూర్ తాకించుకోదు, తర్వాత నయనికకి, ఇది 2 రకాలుగా కరెక్టే. సోనియా సెల్ఫిష్ అనేది, విష్ణు దేని గురించి ఎవరి గురించి ఆలోచించదని అది చెప్పుకొచ్చింది. అలాగే ఫైనల్లీ ప్రైజ్ మనీ ఇవాళకైతే 15 లక్షలకు చేరింది. మరి ఇంకెంత పెరుగుద్ది. అట్టగే నెక్స్ట్ నామినేషన్స్ ఎట్లా జరిగాయి, ఏం జరిగాయి, ఎవరు చేశారు, అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్, వీటన్నింటి గురించి హైలైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చేస్తా. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.